అదంతా ఏం జరగని పని. కిషోర్ గారు నమస్తే వాసు గారు. నమస్తే వాసు గారు. ప్యానెల్ ఉండే పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. 99 టీవీ ప్రేక్షకులు హృదయపూర్వక నమస్కారం. చెప్పండి వాసు గారు. పృథ్వీరాజ్ చౌహాన్ వ్యాఖ్యలు దేనికి సంకేతం? అంటే ఓ పక్క వాళ్ళ నాయకుడేమో కీలకమైన అంశాలు సభలో చర్చకు వచ్చే టైంలో కొలంబియాలో ఉంటాడు, జర్మనీలో ఉంటాడు, BMW షోరూమ్కి వెళ్తాడు, మన ప్రాడక్ట్ తగ్గిపోయిందని చెబుతుంటాడు. సరే, ఎలాంటి నాయకుడో వాళ్ళకి మరి నెక్స్ట్ సెకండ్ రంగ్ లీడర్స్ కూడా అలాగే ఉంటారు. ఇవాళ పృథ్వీరాజ్ చౌహాన్ కూడా అలాగే మాట్లాడాడు అనుకోవచ్చా? ఇది కాంగ్రెస్ యొక్క డొల్లతనము. కాంగ్రెస్ ఏదైతే రియల్ గా కలగంటుందో అది తెలియజెప్తాంది. వాళ్ళు ఏమి చేయలేక ఎలక్షన్స్ లో ఉన్న ప్రతిసారి చావు దెబ్బలు. ఇప్పుడు వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్ లో 99కే చాలా పీక్ వెళ్ళిపోయినాము, ఇంకా అయిపోయింది, మోదీని దించేసినామని దీనిలో ఉండిపోయినాడు. అటు ప్రపంచంలో ఓడిపోయిన వ్యక్తి సెలబ్రేషన్ చేసుకుని ఎక్కడ చూసామా? అది రాహుల్ గాంధీకి ఇది ఖ్యాతి దక్కుతుంది. ఓడిపోయినా కూడా సెలబ్రేషన్ చేసుకొని 3 సార్లు లెస్ దాన్ 100 137-38 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ ఆల్మోస్ట్ 140 ఇయర్స్ వాళ్ళు 99 సీట్లు 3 సార్లు చావు దెబ్బ తిన్నారు. అంటే ఇట్లా దెబ్బ కూడా కాదు. 44, 52, 99 వాళ్ళు కూడా 99కే ఆయన ఛాతీ విరుచుకొని ఆయనే గెలిచినట్టు ఇండి కూటమి అంటే వాళ్ళకి సపరేట్ గా నిలబడింది కూడా అంత మా వాళ్ళ ఖాతాలో వేసుకొని 232 చూపించుకొని దాన్ని ఎంత పెద్ద చేశారు. ఆ దెబ్బతో ఆయన ఊపుకి లీడర్ ఆఫ్ అపోజిషన్ తీసుకోవడము. గతంలో అయితే అది కూడా వాళ్ళకి అసలు ఎలిజిబిలిటీ కూడా రాలేదు, ఈసారి వచ్చింది ఏదో లేక. సో దాని తర్వాత వరుసగా తదనంతర పరిస్థితుల్లో హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బీహార్ కావచ్చు, మొత్తం అంటే బీహార్ లో బీజేపీకి వచ్చిన సీట్లు కూడా వీళ్ళకంతా మొత్తం రాలేదు. మొత్తం కలిపితే కాంగ్రెస్ కు 4 స్టేట్లలో కలిపి సీట్లు లెస్ దాన్ బీహార్ లో 89 సీట్లు వచ్చాయి బీజేపీకి. అది పరిస్థితి వాళ్ళకి యాక్చువల్లీ దిమ్మ తిరిగి ఇదైపోయింది. కాబట్టి వాళ్ళు కలలు అంటున్నారు. అంటే వీళ్ళ కోరిక అది. అంటే ఇలా కూడా జరిగితే మాకు కూడా బాగుండేమో, ఇది ఒక ఆప్షన్ ఏమో చూస్తున్నారు నాకు అనిపిస్తుంది. రెండోది మన గౌరవ పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పిన కూడా, తులసిరెడ్డి గారికి కూడా లోపలైతే ఇదే ఉంటది. ఇంకా ఆప్షన్ లేదు, బికాస్ కాంగ్రెస్ లో ఉంటారు కాబట్టి. తులసిరెడ్డి గారు కూడా గతంలో బీజేపీలో ఉండిపోయారు. పెద్దలు అందరికి కూడా తులసిరెడ్డి గారు యొక్క మాకు కూడా చాలా గౌరవము. నేను కూడా కడప జిల్లా వాసిని కాబట్టి వారి స్టేట్మెంట్లు కూడా గతంలో మేము కూడా చాలా మంది ఎంతో ఉటంకించే వాళ్ళం కూడా. తులసిరెడ్డి గారి పేరు తులసిరెడ్డి గారు అయితే ఎన్టీఆర్ తోటి ఎన్టీఆర్ అని అన్న సందర్భాలు కూడా నేను విన్నాను. సో వీ హ్యావ్ హై రిగార్డ్స్ ఫర్ తులసిరెడ్డి గారు. పాపం ఆయనకి ఆప్షన్ లేదు, కాంగ్రెస్ లో ఉంటే అలానే చేయాలి. కాంగ్రెస్ నుంచి ఎంత మంది ఈ రోజు బీజేపీలోకి వచ్చారో ఒకసారి ఊహించుకోండి. ఎందుకు వచ్చారు? చాలా కాంగ్రెస్ గురించి ఈ విధంగా టీవీ డిబేట్లలో బ్రహ్మాండంగా మాట్లాడిన వాళ్ళు ఎంతో మంది. టామ్ వడకన్ గారు కావచ్చు, లేకపోతే షహజాద్ పూనావాలా కావచ్చు, అందరూ ఎంతమంది కాంగ్రెస్ లీడర్లు, హిమంత బిశ్వ శర్మ కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఈవెన్ అనిల్ యాంటోనీ వీళ్ళ రక్షణ మంత్రి కొడుకు, ఆయన కూడా బీజేపీలో ఉన్నాడు. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? కాంగ్రెస్ యొక్క ఇలాంటి డొల్లతనపు మాటలు, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్. ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు కేసీ వేణుగోపాల్ గారు ఈజ్ గోయింగ్ టు బి రీప్లేస్డ్ మేబీ కేరళ ఎలక్షన్స్ ముందో తర్వాతను. సో ఆ పొజిషన్ కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. దాంట్లో వాళ్ళ యొక్క దీన్ని చూపించుకొని మోదీ గారిని తిరిగితే వాళ్ళకు అడిషనల్ క్వాలిఫికేషన్ మార్కులు పడతాయి ఇక్కడ. సో ఆ దీనిలో రేసులో ఉన్నారేమో పృథ్వీరాజ్ చౌహాన్ కూడా ఆ రేసులో ఉండాలని కోరుకుంటూ ఈ విధంగా అందరూ కూడా కేసీ వేణుగోపాల్ గారిని రీప్లేస్ చేసే క్రమంలో వీళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది రియల్ గా కాంగ్రెస్ యొక్క కలండి. మీరు కావాలంటే ఇద్దరు లేబడితే వాళ్ళు కూడా మాకు ఇట్లా జరిగితే బాగుండు, మోదీ గారిని మేము ఏం చేయలేకపోయినాం, ప్రతిసారి చావు దెబ్బ తింటున్నాం, 3 సార్లు పార్లమెంట్ ఎలక్షన్ తో చావు దెబ్బ తిన్నాం. సో ప్రతి స్టేట్లలో చావు దెబ్బ తింటున్నాం. ఈ రోజు ఆల్మోస్ట్ ఎన్డీఏ 21 స్టేట్లలో ఉంది. కాంగ్రెస్ ఉండే 3 స్టేట్లో కూడా దిక్కులేని పరిస్థితిలో ఉంది. ఈ రోజు తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, లేకపోతే హిమాచల్ లో కూడా నెక్స్ట్ ఏ రోజు ఎలక్షన్ పెట్టినా 3 కాంగ్రెస్ వస్తుంది. కిషోర్ గారు అవన్నీ ఓకే. నేను అనేది చౌహాన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఏంటి అసలు బీజేపీ దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుందా, లేకపోతే లైటర్ వేలో కొట్టిపారేస్తుంది? ఎందుకంటే ఆయన ఓకే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు కాక, కానీ ఏదో ఒక ఆధారం లేకుండా, లేకపోతే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయనైతే మాట్లాడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో తాను ఇవాళ మార్కెట్ చేసుకోవడానికి ఆయనకి అవసరం లేదు. ఆయన ఆల్రెడీ ప్రూవెన్ లీడర్. ఆయన ఆల్రెడీ ప్రూవెన్ లీడర్. కాంగ్రెస్ లో ఒక విషయం ఏంటంటే వాసు గారు, రోజు ఎగ్జిస్టెన్స్ సర్వైవల్ వాళ్ళకి ఇప్పుడు పరిస్థితిలో ఏం చేయాలా, మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆయన మాట అనగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోడు కదండి.
ఈ మాట మహారాష్ట్ర ముఖ్యమంత్రి హఠాత్తుగా అది కాదు, పాపులారిటీ కేసీ వచ్చేసి వేణుగోపాల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోడు కదా. కేసీ వేణు ఒక నిమిషం అండి, కేసీ వేణుగోపాల్ గారిని రీప్లేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. మేబీ కేరళ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గెలుస్తుందని ఒక ఊహతోటి అలా ఉన్నారు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా వెళితే, కాంగ్రెస్ గెలిస్తే, సబ్జెక్ట్ దిస్ వన్ పాసిబిలిటీస్, అప్పుడు ఈ విల్ బి రీప్లేస్ బై సంబడి. ఆల్రెడీ 10 సంవత్సరాలు అయింది కేసీ వేణుగోపాల్ గారు ప్రధాన కార్యదర్శిగా ఉండి. సో అలాంటి దాని కోసం ఉంటాయి వాళ్ళకి అంటే మోదీ గారు అని చెప్తే క్వాలిఫికేషన్, అడిషనల్ క్వాలిఫికేషన్, దే విల్ బి రిగార్డెడ్. సో అది అంతేగాని ఇప్పుడు ఆయన చెప్పిన స్టేట్మెంట్ కి పెద్దానికి కూర్చొని బీజేపీ మోదీ గారి వరల్డ్ లో మోస్ట్ పవర్ఫుల్. ఇప్పుడు ఎవరు ట్రంప్ కూడా ఏమంటున్నాడు, నేను మోదీ గారితో మిత్రత్వం కోరుకుంటున్నాను, 2026లో మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను, మోదీ గారికి కూడా తెలుసు నా గురించి అని చెప్తున్నాడే కానీ ఎందుకంత కాలబేరానికి రావడం ఏమి? ఇప్పుడు శాంక్షన్స్ అయితే ఇప్పుడు రష్యాలో ఆయిల్ కొనడం అయితే ఆపలేదు కదా ఇండియన్ గవర్నమెంట్. ఆయన మరి ఏంది ఈ ఫ్రస్ట్రేషన్ ఎక్కడి నుంచి చూపిస్తున్నాడు? వాళ్ళు చెప్పిన మాట వినడం లేదు. తులసిరెడ్డి గారు అంటున్నారు ద వీకెస్ట్ గవర్నమెంట్ అని. ఇది చాలా మనమంతా నవ్వుకోవాలా, గతంలో ఏమేమి జరిగినా అందరికీ తెలుసు, ఎక్కడికి వచ్చి ఏం చేశారో. ఇప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగే హిందువుల మీద అత్యాచారాల మీద కాంగ్రెస్ ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చిందా? మరి ఈ నీతి ఎక్కడ పోయింది? అవి కూడా చూడాలి కదా. ఏం చేస్తున్నారు? ఎక్కడైనా హిందువుల మీద ఎక్కడైనా అత్యాచారాలు జరిగింది, హిందువుల మీద ఏమైనా జరిగిన దేశంలో ఎప్పుడైనా కాంగ్రెస్ స్పందించినా, కాంగ్రెస్ నాయకులు స్పందించినారా? ఎందుకు ఈ విధమైన డబుల్ స్టాండర్డ్స్? ఓన్లీ ముస్లిమ్స్ పైన లేకపోతే క్రిస్టియన్స్ పైన ఏదైనా జరిగినప్పుడు మాత్రమే వీళ్ళకి కనపడుతుంది. గాజాలో జరిగిన అల్లలు కనపడతాయి కానీ బంగ్లాదేశ్ జరిగిన అల్లలు కనపడే వీళ్ళు సెలెక్టివ్ గా ఎందుకుంటారు అది చెప్పండి. ఎక్కడైనా హిందువుల మీద వీళ్ళ రూలింగ్ లోనే కదా ఉద్ధవ్ ఠాకరే వాళ్ళు పాల్గారు పాముల్ని నిర్దాక్షిణంగా చంపేశారు. అప్పుడు ఏమైనా వీళ్ళందరి యొక్క ఆర్తనాదాలు. సో ఎందుకంటే వీళ్ళ బాధ అంతా కూడా పవర్ ఎట్లా రాలేము, మామూలు రూట్ లో రాలేము, ఏదో విధంగా ఒక దేశంలో ఒక ఈ పరిస్థితి ఉంది అని చెప్పుకోవడానికి ప్రపంచ దేశాలంతా కూడా ఈరోజు ఒకసారి తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్దామండి. కిషోర్ గారు ఒకసారి తులసిరెడ్డి గారు, సరే చవాన్ వ్యాఖ్యలను కాసేపు పక్కన పెట్టండి, ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఈజ్ ఇట్ దట్ మచ్ ఈజీ ఫర్ అమెరికా టు కిడ్నాప్ మోడీ గారు? ఇప్పుడు వాళ్ళు